ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. నగరవాసులు ఒక్కొక్కరుగా మంచాన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల తీరుతో నరకయాతన పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం పేరుతో డబ్బులు దోచేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వాసులను విషజ్వరాలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. పారిశుద్ధ్యం క్షీణించడంతో వ్యాధులు విలయ తాండవం చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఏవీపాలెం, నేలకొండపల్లి, తిరుమలయ్యపాలెం, చింతకాని మండలంలోని పెద్దగోపతి, రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నట్టు సమాచారం. అయితే రోగాల నమోదుపై జిల్లా అధికారులు వింత వైఖరి ప్రదర్శిస్తున్నారు. జులైలో 20 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఓ వైద్యాధికారి నివేదిస్తే ఖమ్మంలో కేసులే లేవని మరో అధికారి చెప్పడంతో రోగులు విస్తుపోతున్నారు. అధికారుల తీరు ఇలా ఉంటే రోగాన్ని నయం చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారిని ఓపీ, రక్త పరీక్షలంటూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏమన్నారు, ఇగో ఇచ్చారు, ఈ మందు ఇచ్చారు, ఇక బొమ్మ అన్నారు. మంచిగా చూడలేదు కదండి. ఇక ఈ మాత్రలు తీసిపోయి ఇదేమో పొదరపోటు వేయండి, ఈ రేతి వేయండి, ఇది వారానికి 3 సార్లు దాపి అన్నది. మేము ఏడు ఉంచుకుంటారేమని బట్టలు కనుక తెచ్చుకున్నాం, ఏమీ లేదు, ఇక బొమ్మ అన్నారు. రోజుకి ఫీవర్ వచ్చి జలుబు చేసి దగ్గుతో రోజు సార్ దగ్గరకు వచ్చి మాట్లాడి రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నా కానీ ఎలాంటి రిపోర్ట్స్ కూడా ఏమి ఉండవండి. మా అంటే పంపిస్తారు, 12 బాబు అంటారు, బ్లడ్ తీసుకుంటారు, 35 బాబు అంటారు, ట్యాబ్లెట్ తీసుకుంటారు, వెళ్ళిపో బాబు అంటారు. అంత తప్ప ఇక్కడున్న పరిస్థితి మరీ దర్భాన పరిస్థితిలో ఉందండి. ఇక్కడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి కూడా లేదండి. అసలు పట్టించుకుని నాదుడే లేకపోయిండు. దోమకాటును నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాణాలను కాపాడాలని బాధితులు, నగరవాసులు కోరుకుంటున్నారు.